ది లార్డ్, హల్లెలూయా. మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామమున మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి భయంకరమైన ఎండలు, భయంకరమైన వాతావరణం కదండి. మీ పనులు త్వరగా ముగించుకొని, పెందలకడే ముగించుకొని వచ్చేసండి. మరి ఇంటి నీడకు వచ్చేసారనుకోండి, ఇంటి పట్టు ఉండిపోండి. మార్నింగ్ ఉదయాన్నే త్వరగా చూసుకొని, ఒకవేళ మరలా ఏమైనా పనులు ఉంటే సాయంకాలం వెళ్ళండి. ఎందుకంటే భయంకరమైన ఎండలు కొన్ని చోట్ల 45 దాటిందంట, 45 డిగ్రీలు దాటిందంట. మరి కాస్త జాగ్రత్తగా జ్ఞానంగా మనం మస్సులో కొందుము గాక. ఆమేన్. చూడండి, దేవుని వాక్యం చదువుకుందాము. మత్తయి సువార్త 12:28 చదువుతాను. ప్రభు అంటున్న మాటలు 12:28. దేవుని ఆత్మ వలన నేను దయ్యములను వెళ్ళగొట్టుచున్న ఎడల నిశ్చయముగా దేవుని రాజ్యం మీ యొద్దకు వచ్చి ఉన్నది. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవుని ఆత్మ వలన నేను దయ్యములను వెళ్ళగొట్టుచున్న ఎడల నిశ్చయముగా దేవుని రాజ్యము మీ యొద్దకు వచ్చి ఉన్నది అని అంటున్నారు. అంటే ఇది ఏంటంటే, ఏ అద్భుతం అంటే దయ్యములను వెళ్ళగొట్టుట అనే అద్భుతం, అద్భుత క్రియ, ఇది ఆశ్చర్యక్రియ కదండి. మరి ప్రభు అంటున్న మాటలు, దేవుని రాజ్యం మీ కాడే మీ యొద్దకు వచ్చి ఉందని నమ్మండి. మీ యొద్దకు వచ్చి ఉన్నది ఎప్పుడు? దేవుని ఆత్మ చేత దయ్యాలు వెళ్ళగొట్టబడినప్పుడు, దయ్యాలు విడిచి వెళ్ళినప్పుడు, దేవుని ఆత్మ చేత ఎప్పుడైతే ఇలా జరుగుతున్నాయో మీరు గ్రహించండి. దేవుని రాజ్యము మీ యొద్దనే ఉన్నది. దేవుని రాజ్యం వచ్చి ఉన్నది. దేవుని రాజ్యం వచ్చి ఉన్నది. ఏంటంటే దయ్యాలు ఒక వ్యక్తిలో ఉంటాయి కదా. బైబిల్లో లూకా సువార్తలో ఉంటుందండి. తెలిసిన వాక్యాలు ఇవన్నీ. లూకా సువార్తలో లూకా 8:26 నుండి చదువుతాను. వారు గలీలేకు ఎదురుగా ఉండు ఏంటంటే ఇది గెరేసీనీయుల దేశంలోకి వచ్చింది. ఆయన ఒడ్డున దిగినప్పుడు ఆ ఊరి వాడొకడు ఆయనకు ఎదురుగా వచ్చెను. వాడు దయ్యములు పట్టిన వాడై బహుకాలం నుండి బట్టలు కట్టుకునివాడు కాడు, సమాధుల్లోనే గాని ఇంటిలో ఉండువాడు కాడు. ఏంటంటే బట్టలు లేనివాడు. అంటే ఓ మాట చెప్పాలంటే బట్టలు దిగంబరి, అసలు నూలు పోగలేదు. మరి ఈ రోజులు కూడా మనుషులకు 1000 రూపాయలు పెట్టి ఏంటంటే 1000 రూపాయలు తగిలేసి ఏంటంటే మరి బట్టల ఉన్నాయి అసలు ఒంటి మీద. ఆ మధ్యలో ఒక పాయింట్ అండి, మొత్తం బెజ్జాలే చినిగిపోయి ఉన్నాయన్నమాట. సుమారుగా 15,000 రూపాయలంట. ఎంతండి? 15,000 అంట ఆ పాయింట్కి. మొత్తం వెనక ముందంతా ఏంటండి బెజ్జాలే, అన్నీ చినిగిపోయి ఉన్నాయి. ఫ్యాషన్ అంట, స్టైల్. ఏంటంటే వీడికి బట్టలు లేవు. బట్టలు లేని వారు ఏంటండి అంటే పెద్దగా ఇష్టపడని వారు, ఫ్యాషన్ని ఇష్టపడేవారు అంటే దురాత్మలు ఉంటాయి వారిలో. ఫ్యాషన్ ఇష్టపడే వారిలో దురాత్మలు ఉంటాయి. ఇంకోటి ఏంటంటే వాడు ఇంటి పట్టున లేడంట. ఎక్కడ ఉంటున్నాడు? సమాధుల్లో ఉంటున్నాడు. ఒంటరిగా ఉంటున్నాడు. అయితే ఇక్కడ ఏంటంటే దేవుని రాజ్యము సమీపించింది. దేవుని ఆత్మ చేత దయ్యాలు ఎప్పుడైతే వెలగొట్టబడతాయో అక్కడంటే దేవుని రాజ్యం ఉంటుందంట. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. వీడు చూసి కేకలేసాడు. ఏంటంటే కేకలేసాడు. ఇంట్లో ఉండువాడు కాడు. వాడు యేసును చూచి కేకలు వేసి ఆయన ఎదుట సాగిలపడి, యేసు, సర్వోన్నతుడైన దేవుని కుమారుడు, నాతో నీకేమి? నన్ను బాధపరచుకోమని నిన్ను వేడుకొనిచున్నానని కేకలు వేసి చెప్పాను. ఏలైనగా ఆయన ఆ మనుషుని విడిచి వెలుపలికి రమ్మని ఆ అపవిత్రాత్మకు ఆజ్ఞాపించెను. అది అనేక పర్యాయములు వానిని పట్టుచూ వచ్చను గనక
వాని గొలుసులతోనూ కాలి సంఖ్యలతోనూ కట్టి కావలి ఉంచిరి గాని వాడు బంధకములను తెంపగా దయ్యము వానిని అడవిలోనికి తరుముకొని పోయెను. దయ్యపు క్రియలండి. దయ్యపు క్రియలు ఏంటండి? తాగుబోతుడు కూడా ఏమో బలం ఉంటాయి కదండి. ఆడు కడుపులో మాత్రము ఏంటండి, ఆడికి అసలు ఏముండదు ఆడు పొట్టలో, కానీ మత్తులో ఉంటాడు కాబట్టి 10 మందిని అయినా కొడతాడు వాడు కదా. 10 మందిని ఒక్కడు తాగిపోతాడు, ఒక్కడు యుద్ధం చేయగలడు. మీరు వీడు ఒక్కడు సంఖ్యలు కట్టారంటే బంధకాలతో బంధించినా కూడా విడిపించుకొని తుత్తునీలు చేసుకొని అడవిలోకి వెళ్ళిపోతున్నాడంట. సైతాన్ తీసుకెళ్ళిపోతూ ఉంది. ఈరోజు నా అంశం ఏంటంటే, మన దేవుడు దయ్యములను వెలగొట్టువాడు. అపవిత్రాత్మ చేత పీడిపడుతున్న వారిని విడిపించి ఆయన రాజ్యాన్ని అనుగ్రహించేవాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అక్కడ వాడు కేకలేస్తూ పోతా ఉన్నాడు కదండి. అక్కడ విస్తారమైన అక్కడ చాలా దయ్యములు వాడిలో జొచ్చి ఉండని గనక వాడు తన పేరు సేన అని చెప్పి పాతాళములోనికి పోవటకు తమకు ఆజ్ఞాపింపవద్దని వేడుకొనెను. ఈ దయ్యాలు ఉండాల్సింది ఇక్కడ పాతాళంలో, కనుక సమయం రాలేదు కాబట్టి పాతాళానికి వెళ్ళే సమయం ఒకటి ఉంది. ఒక రోజు నియమించాడు దేవుడు. ఈ దురాత్మలు అపవిత్రాత్మలన్నీ కూడా అందులో పడద్రోయబడతాయి పాతాళంలో. అయితే ఇక్కడ ఏంటంటే ఏం జరిగింది? జనులు చదువుతారండి. మంద ప్రపాతపు నుండి సరస్సులోనికి వడిగా పరిగెత్తి ఊపిరి తిరగ చచ్చెను. మేపుచున్న వారు జరిగిన దాన్ని చూచి పారిపోయి ఆ పట్టణంలోని గ్రామంలోని ఆ సంగతి తెలియజేసిరి. జనులు జరిగిన దాన్ని చూడవెళ్ళి యేసునొద్దకు వచ్చి దయ్యములు వదిలిపోయిన మనుష్యుడు బట్టలు కట్టుకొని స్వస్థచిత్తుడై యేసు పాదముల యొద్ద కూర్చుండి ఉండుట చూచి చాలండి. మన దేవుడు ఎవరంటే దయ్యాలను వెలగొట్టే దేవుడు. మనుషుల్లో దూరి మనుషులను హింసిస్తున్న దయ్యాలను వెలగొట్టే దేవుడు. దయ్యాలను వెలగొట్టే అద్భుత క్రియ చేయవాడు. అద్భుత క్రియ ఇది, ఆశ్చర్యక్రియ కదండి, ఆశ్చర్యక్రియ. మరి కొన్ని ఆ యవనస్తుడు ఏంటండి, ఇంట్లో ఉండట్లేదు, అలాగే బట్టలు కట్టుకోవట్లే, బట్టలు లేవు ఒంటి మీద. ఎక్కడ ఉంటున్నాడు? సమాధుల్లో వాసం చేస్తూ ఉన్నాడు. సమాధుల్లో ఎవరు ఉంటారండి? చచ్చిన వాళ్ళు ఉంటారు. ఎవరుంటారు? చనిపోయిన వారు ఉంటారు, శవాలు ఉంటాయి. మరి ప్రాణాలతో ఉన్న వారితో ఉండొచ్చు కదా, ఉన్నట్లే శవాలతో సావాసం చేస్తున్నాడు. మన దేవుడు ఆ వ్యక్తిని విడిపించి తన రాజ్యాన్ని అనుగ్రహించాడు. ఉదయకాల సమయంలో ఇలాంటి దురాత్మల చేత బాధింపబడుతూ పీడిపబడుతున్నట్టు మీ పిల్లలు, ఒకవేళ మీ పిల్లలు ఉన్నారా, మీ ఆయన ఉన్నాడా, మీ ఆవిడ ఉందా, నా యేసయ్య విడిపించి ఆయన రాజ్యాన్ని మీకు అనుగ్రహించునుగాక. ఈరోజంతా దేవుని కృప మీకు తోడైండునుగాక. ఆమేన్. ప్రార్థన అండి. పరిశుద్ధుడా మహోన్నతుడగు తండ్రి, అయ్యా నిత్యం దేవుని ఆత్మచేత దయ్యములు వెళ్ళగొట్టుచున్నాను. అయితే అక్కడ ఎదుగు దేవుని రాజ్యము సమీపించి ఉన్న, దేవుని రాజ్యము వచ్చి ఉన్నదని ప్రభు మీరు అంటున్నారు. దేవుని ఆత్మచేత ఎప్పుడైతే ప్రభువా అని విడిపించావు ఆ వ్యక్తిని, దురాత్మల చేత సేన అనేక దయ్యములు వాళ్ళలో ఉన్నాయి, విలవిలలాడిస్తూ ఉన్నాయి. ఎప్పుడైతే విడిపించావో దేవుని రాజ్యం, నీ రాజ్యం అతడు అనుభవించాడు తండ్రి. ప్రభు ఈ వాక్యం వింటున్నటువంటి, ఒకవేళ వింటున్న వారిలో పిల్లలే కానీ పెద్దవారులే కానీ దురాత్మ నుండి వారిని పీడిస్తూ ఉంటే యేసు నామమున విడిపించండి, మీ రాజ్యం వారికి అనుగ్రహించమని యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవుని కృప మీకు తోడైండునుగాక. గాడ్ బ్లెస్ యూ ఆల్. ప్రైజ్ ద లార్డ్.